పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పత్రిజీ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాసగా ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్ళ మనసులోకి కూడా చొప్పించారండి. 1999 నుండి ఈ యొక్క ధ్యాన యజ్ఞాలు అనే వాటిని స్టార్ట్ చేశారు కర్నూలు కేంద్రంగా. డిసెంబర్ 24 నుండి 31 వరకు జరుగుతూ ఉండేది. అది భారతదేశంలోని ఎన్నో అంటే రమణ మహర్షి కేంద్రంలో, షిరిడీలో, బెంగళూరులో, కర్నూలులో, హైదరాబాద్లో ఇట్లా ఎన్నో ప్రదేశాల్లో చేస్తూ వచ్చి 2012 నుండి డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు 11 రోజుల ధ్యాన యజ్ఞాన్ని, ధ్యాన మహాచక్రాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు పత్రిజీ బాడీ వేకేట్ చేసిన తర్వాత, దేహ విరమణ తర్వాత 2022 నుండి పత్రిజీ ధ్యాన మహాయాగం 1, 2, 2024లో మూడవసారి చేసుకుంటున్నాము. అయితే అందరం కూడా మరి పిరమిడ్ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆనందంగా దీన్ని వరల్డ్ మెడిటేషన్ డేని, యుఎన్ఓ ప్రకటించిన వరల్డ్ మెడిటేషన్ డేని అత్యంత అద్భుతంగా 225 గంటలు అఖండ ధ్యానంతో మనము చేస్తున్నాం. ఈ 11 రోజుల్లో అన్నదాన వితరణ జరుగుతుంది. చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్లకు ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. వాళ్ళను ఆలన పాలన చూసుకోవడానికి బాల వికాస్ అనేటువంటి కేంద్రం కూడా మా యొక్క కైలాసపురిలో ఉంది. ఇదంతా కూడా హైదరాబాద్కు సమీపంలోని శ్రీశైలం హైవే మీద ఉన్నటువంటి కడ్తాల్ అనే ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాసపురి అనే ప్రాంతంలో జరుగుతుంది. 5,000 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసేటువంటి మహేశ్వర మహాపిరమిడ్ను నిర్మించుకొని 2011లోనే మనం జాతికి అంకితం చేసుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రజలకు ధ్యానము, మరి గురువుల యొక్క ప్రసంగాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఒకే వేదికలో అందజేయబడతాయి. అందరికీ ఇదే మా ఆహ్వానం ట్రస్ట్ తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.